కోలీవుడ్ నటుడు విశాల్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన బాగా దగ్గరయ్యారు. హీరో, నిర్మాత అయిన విశాల్కు దర్శకత్వం అంటే కూడా ఆసక్తే. గతంలో మిస్కిన్ డైరెక్షన్లో విశాల్ తుప్పరివాలన్ అనే మూవీ చేశాడు. అది డిటెక్టివ్ పేరుతో తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ తీయాలని విశాల్ ప్రయత్నించినా అది సఫలం కాలేదు. దీంతో తుప్పరివాలన్ సీక్వెల్ను స్వీయ దర్శకత్వంలో చేయాలని విశాల్ అనుకున్నా అది అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. అయితే విశాల్ ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అదే మకుటం. ప్రముఖ నిర్మాత ఆర్బి చౌదరి బ్యానర్లో రూపొందుతున్న ఈ 99వ చిత్రానికి మొదట రవి అరసు కథకుడుగా, దర్శకుడుగా వ్యవహరించారు. షూటింగ్ దాదాపు 50% పూర్తయింది. అయితే విశాల్, రవి అరసు మధ్య వచ్చిన క్రియేటివ్ విభేదాల కారణంగా దర్శకుడు తప్పుకున్నారు. దీంతో సినిమాను పూర్తి చేసే బాధ్యతను విశాల్ తీసుకుని మెగాఫోన్ పట్టారు. సో విశాల్ దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా మకుటం కాబోతోంది. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా తమిళ, తెలుగు భాషల్లో మకుటం మూవీ సెకండ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, మొదటి నుంచి ఈ సినిమాను నేనే డైరెక్ట్ చేయాలని అనుకున్నాను, కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాను. ఇక ఇప్పుడు నిర్ణయం తీసేసుకుని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది బలవంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, బాధ్యతతో తీసుకున్న నిర్ణయం. నటీనటులను, సాంకేతిక నిపుణులను నమ్మి నిర్మాత కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంటారు. ఒక నిబద్ధతతో వారికి బాసటగా నిలవాల్సిన బాధ్యత హీరోకు ఉంటుంది. అందుకే నేను దర్శకుడిగా మారాను. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నానని అన్నారు. ఇక మకుటం సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఎన్బి శ్రీకాంత్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. దొరై రాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్ కెమెరామెన్ గా ఉన్నారు. ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జయ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత విశాల్, సుందర్ సి దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. వీరి కాంబోలో 12 ఏళ్ల క్రితం మదగజ్ రాజా తెరకెక్కింది. ఈ మూవీ ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది.